స్టూడెంట్స్. మన టుడే టాపిక్ ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఓవరాల్గా మొక్కల్లో రవాణా, మొక్కల అంత నిర్మాణ శాస్త్రం ఫస్ట్ యూనిట్. అందులో నుంచి మనకి 6 టాపిక్స్ ఉంటాయి. అందులో అంటే ఖనిజ పోషకాలు పెరుగుదల అనేది మనకి డిలేటెడ్ సిలబస్. సో ఆ 2 టాపిక్స్ తీసేస్తే మనకి ఇంకా రిమైనింగ్ 4 టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి మొక్కల్లో రవాణా, సెకండ్ వన్ వచ్చి మనకి మినరల్ న్యూట్రిషన్, తర్వాత వచ్చేది ఏంటంటే ఎంజైమ్స్ తర్వాత ఎంజైమ్ క్లాస్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చి మనకి ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగం, ఇందులో మనకి C3, C4 ప్లాంట్స్ ఏ విధంగా జరుగుతాయి. నెక్స్ట్ ఇందులోని 2 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టుడే టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ యూనిట్లోనే 5th టాపిక్. సో మనకి ఇది రిలేటెడ్ సిలబస్ 2 తీసేస్తే మనకి రిమైనింగ్ 4 చాప్టర్స్ ఉంటాయి కదా. అందులో 4th వన్ చాప్టర్. సో ఈ రోజుతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఏమేంటి, మొక్కల్లో రవాణా అయింది, ఖనిజ పోషణ అనేది మనకి డిలేటెడ్, ఎంజైమ్స్ అయింది, నెక్స్ట్ ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ అయింది. టుడే ఏంటంటే మొక్కల్లో శ్వాసక్రియ. ఈ రోజుతో 4 టాపిక్స్ అవుతాయి. నెక్స్ట్ మొక్కల్లో పెరుగుదల అభివృద్ధి అనేది డిలేటెడ్. ఓవరాల్గా 6 టాపిక్స్ నుంచి 2 టాపిక్స్ డిలేటెడ్, మనకి మిగిలిన రిమైనింగ్ 4 టాపిక్స్ అనేవి ఈ రోజుతో మనకి టోటల్లీ కంప్లీటెడ్ అనమాట. సో ఫస్ట్ మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకి తెలియాలి కదా. సో వీటి గురించి తెలుసుకుందాం. అసలు మొక్కల్లో కూడా మనకి టిష్యూస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, కణాలు, కణజాలాలు. సో వీటి లోపల మనకి కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు మనకి శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనేది కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మొక్కల్లో శ్వాసక్రియ. సో మొక్కల దేహానికి శ్వాసక్రియ శక్తిని అందిస్తుంది. ఆహార ఆక్సీకరణ ద్వారా ఇది జరుగుతుంది. శ్వాసక్రియ నందు ఆక్సీకరణ గావించబడే పదార్థాలను శ్వాసక్రియ పదార్థాలు అంటారు. సో మొక్కల్లో దేహానికి శ్వాసక్రియ శక్తిని అందిస్తుంది అంటే ఏంటి, మొక్క ఎదుగుదలకి కావాల్సిన శ్వాసక్రియ రేటుని ఇది అనేది అందిస్తుంది. ఆహార ఆక్సీకరణ ద్వారా ఇది జరుగుతుంది. ఆహారం అనేది మనకి ఏర్పడినప్పుడు శ్వాసక్రియ అనే యాక్టివిటీ అనేది మనకి జరుగుతుంది. శ్వాసక్రియ నందు ఆక్సీకరణ గావించబడే పదార్థాలు శ్వాసక్రియ పదార్థాలు. సో ఆక్సీకరణకు ఉపయోగపడే పదార్థాలన్నింటినీ కూడా మనం ఏమంటారంటే శ్వాసక్రియ పదార్థాలు అని అంటారు. గ్లూకోజ్ శ్వాసక్రియ యొక్క ముఖ్య అధస్థ పదార్థం. గ్లూకోజ్ అనేది మనకి శ్వాసక్రియలో ఫస్ట్ ఏర్పడే మెటీరియల్ అన్నమాట. సో దాన్నే అధస్థ పదార్థం అంటారు. శ్వాసక్రియ పదార్థాలను ఉన్న శక్తి మొత్తం ఒకేసారి స్వేచ్ఛగా కణాన్ని చేరదు. ఇది రసాయనిక శక్తి అయిన ఏటీపీగా బంధించబడుతుంది. సో మనకి ఈ పదార్థం ఏంటంటే డైరెక్ట్ మనకి శక్తి రూపంలో కాకుండా ఏటీపీ రూపంలో బంధించబడి ఉంటుంది అనమాట. సో జీవి తన యొక్క వివిధ శక్తి అవసరాలకు సంబంధించిన ఏటీపీని వినియోగించుకుంటుంది. సో మనకి శ్వాసక్రియ రేటు ఇది జరగాలి అంటే మనకి శక్తి అనేది వినియోగించుకోవాలి మొక్కలు. ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే మనకి మొక్కలు అనేవి ఎక్కువ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మొక్కల్లో శ్వాసక్రియ 2 విధానాలలో జరుగుతుంది. పత్రరంధ్రాలు మరియు వాయువుల వినిమయం కణ శ్వాసక్రియ. సో పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం యాంత్రికం గురించి మనకి ఫస్ట్ టాపిక్స్లో తెలుసుకున్నాం కదా. సెకండ్ వన్ ఏంటంటే కణ శ్వాసక్రియ. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కణ శ్వాసక్రియ అంటే కణం లోపల మనకి శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కణ శ్వాసక్రియలోని 2 రకాలు కలవు. మనకి కణ శ్వాసక్రియలోనే ఫస్ట్ది వాయు శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. సో మనకి వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అనేవి 2 కూడా మనకి కణ శ్వాసక్రియలో జరుగుతాయి అన్నమాట. సో ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి శ్వాసక్రియ కనుక జరిగినట్లయితే దాన్ని ఏమంటారు అంటే వాయు శ్వాసక్రియ అని అంటారు. సో వాయు శ్వాసక్రియలో మళ్ళీ
ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్లైకోలిసిస్, క్రబ్స్. సో అంటే ఏంటి, ఇప్పుడు కణ శ్వాసక్రియలో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 2 టైప్స్ ఏంటి, వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ అంటే ఏంటంటే మనకి ఓన్లీ వాటర్ ఉన్నప్పుడు వాయువు అనేది మనకి ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే జరిగే శ్వాసక్రియ కాబట్టి దీన్ని వాయు శ్వాసక్రియ అంటారు. ఎగ్జాంపుల్స్ సైకిల్స్ ఏంటంటే వీటికి గ్లైకోలిసిస్, క్రబ్స్. గ్లైకోలిసిస్ అండ్ క్రబ్స్ వలయం ఆక్సీకరణ లేకుండా జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. అంటే ఏంటి, ఆక్సిజన్ లేకుండా కూడా మనకు మొక్కల్లో శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి మనకి కిణ్వన ప్రక్రియ. కిణ్వన ప్రక్రియ అనేది మనకి అవాయు శ్వాసక్రియ అనే దాంట్లో జరుగుతుంది. సో ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అని అంటారు. ఎగ్జాంపుల్ కిణ్వన ప్రక్రియ. సో గ్లైకోలిసిస్ అంటే ఏంటో తెలియాలి కదా ఫస్ట్ మీకు. కణ శ్వాసక్రియలోనే మనకి 2 టైప్స్ ఉంటాయి, వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయువు ఉన్నప్పుడు జరిగే, ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియను ఏమంటారంటే వాయు శ్వాసక్రియ అంటారు. దానికి ఎగ్జాంపుల్ క్రబ్స్ వలయం, గ్లైకోలిసిస్ వలయం. ఆక్సిజన్ లేనప్పుడు మనకి శ్వాసక్రియ కనుక జరిగితే దాన్ని ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కిణ్వన ప్రక్రియ దాన్ని. సో ఇప్పుడు గ్లైకోలిసిస్ అంటే ఏంటో తెలియాలి మీకు, క్రబ్స్ గురించి కూడా తెలియాలి. సో గ్లైకోలిసిస్ అంటే ఏంటి, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు తెలుసుకోబోయేది మనం గ్లైకోలిసిస్. గ్లైకోలిసిస్ అంటే ఏంటి, జీవులన్నింటిలో శ్వాసక్రియ యొక్క మొదటి దశ గ్లైకోలిసిస్. ఇది కణాలలోని కణ ద్రవ్యంలో జరుగుతుంది. అంటే ఏంటి, మనకి టిష్యూ ఉంటుంది కదా, ఈ టిష్యూ లోపల మనకి కణ ద్రవ్యం అనేది ఉంటుంది. సో ఈ కణ ద్రవ్యం అనేది ద్రవ్యం కణద్రవ్యం మనకి సెల్ కణం లోపల మనకి పొరలలో మనకి కణద్రవ్యం అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ కణద్రవ్యం లోపల మనకి ఆక్సిజన్ ఉన్నప్పుడు మనకి గ్లైకోలిసిస్ అనే క్రియ జరుగుతుంది అనమాట. దీన్ని గ్లైకోలిసిస్ శ్వాసక్రియ అంటారు. ఇది ఏ విధంగా జరుగుతుంది, జీవులన్నింటిలో శ్వాసక్రియ ఒకటి. మొక్క యొక్క మొదటి దశ గ్లైకోలిసిస్. జీవులన్నింటిలో శ్వాసక్రియ యొక్క మొదటి దశ గ్లైకోలిసిస్. ఇది కణాల్లోని కణద్రవ్యంలో ఉంటుంది. గ్లైకోలిసిస్లో గ్లూకోజ్ విచ్ఛిన్నం జరిగి శక్తి విడుదల అవుతుంది. గ్లైకోలిసిస్లో ఒక గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరువేట్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో ఓవరాల్ ఈ యాక్టివిటీకి అంతటిని కలిపి ఏమంటారంటే గ్లైకోలిసిస్ అంటారు. అదేవిధంగా క్రబ్స్ వలయం. క్రబ్స్ కూడా ఉంటుంది కదా మనకి, గ్లైకోలిసిస్ ఒకటి, క్రబ్స్. సో క్రబ్స్ ఏ విధంగా జరుగుతుంది, క్రబ్స్ వలయం అనేది వాయు సహిత జీవులన్నింటిలోని శక్తిని ఉత్పత్తి చేసే చర్యల వల్ల మనకి వలయం అనేది జరుగుతూ ఉంటుంది. మైటోకాండ్రియాలలో జరుగుతుంది. ఎసిటైల్ కోఎంజైమ్ అండ్ ఆక్సీకరణం చెంది CO2 మరియు H2O ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఏటీపీ అధిక శక్తి ఉండే ఏటీపీగా మారుతుంది. సో ఈ యాక్టివిటీకి అంతటిని ఏమంటారు అంటే క్రెబ్స్ వలయం అనేది మనకి సూచిస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్రీఫ్గా మనం గ్లైకోలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు గ్లైకోలిసిస్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ ఫస్ట్ ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. సో మనకి మొక్కల్లో శ్వాసక్రియ నుంచి 2 to 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావు. మనకు ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే మనకి శ్వాసక్రియ నుంచి వస్తాయి అన్నమాట. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్ ఏంటంటే గ్లైకోలిసిస్ అండ్ క్రబ్స్. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే గ్లైకోలిసిస్. సో ఇప్పుడు గ్లైకోలిసిస్ యొక్క సైకిల్ వీటి గురించి మనం తెలుసుకుందాం. సో గ్లైకోలిసిస్ అంటే ఏంటి, గ్లైకోలిసిస్ జీవం ఉన్న అన్ని జీవులలో శ్వాసక్రియ యొక్క మొదటి ఘట్టాన్ని
శక్తిని విడుదల చేస్తుంది. సో మనకి సెల్ లోపల కణద్రవ్యంలో గ్లైకోలిసిస్ ప్రక్రియ జరుగుతాయని చెప్పాను కదా. ఈ గ్లైకోలిసిస్ అనేవి మనకి ఫస్ట్ ఏర్పడే వలయం అనమాట. సో ఈ వలయంలో మనకి గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది మనకి రెండు పైరువిక ఆక్సీకరణం చెంది గ్లూకోజ్ అణువు అనేది మనకి రెండు పైరువిక ఆమ్ల అణువులని ఏర్పరుస్తుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే గ్లైకోలిసిస్ అని అంటారు. గ్లైకోలిసిస్ కణం యొక్క కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకోలిసిస్ యొక్క అంచు ఉత్పన్నాలు పైరువిక్ ఆమ్లం అంటే పిఏ పైరువిక్ ఆమ్లం అని అంటారు. దీంట్లో మనకి ఏటీపీ NADH అనేవి రిలీజ్ అవుతాయి. సో పైరువిక్ ఆమ్లం యొక్క అంచు మార్పు ఆక్సిజన్ లభ్యత అధికంగా గల వాయు సహిత శ్వాసక్రియ నందు పైరువిక్ ఆమ్లం మొత్తం CO2 మరియు H2O ఆక్సీకరణం చెందుతుంది. సో మనకి పైరువిక్ ఆమ్లం అనేది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కింద ఆక్సీకరణం చెందుతుంది అంట. సో ఆక్సిజన్ లభ్యత తక్కువ గల అవాయు సహిత మొక్కల శ్వాసక్రియ నందు పైరువిక్ ఆమ్లం కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ మరియు లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. సో మనకి వాయువు లేనప్పుడు జరిగే శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అంటారని చెప్పాను కదా. ఈ అవాయు శ్వాసక్రియ అనేది మనకి కిణ్వన ప్రక్రియను ఏర్పరుస్తుంది. సో దీంట్లో మనకి ఇథైల్ ఆల్కహాల్ మరియు లాక్టిక్ ఆమ్లం అనేవి ఏర్పడతాయి. సో గ్లైకోలిసిస్ ప్రక్రియలో వివిధ రకాల ఎంజైమ్ల ద్వారా 10 దశల విచ్ఛిన్న చర్యలు గొలుసులుగా జరుగుతాయి. సో ఇప్పుడు గ్లైకోలిసిస్ విధానం గురించి మనం ఓవరాల్గా ఇప్పుడు తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుంది. ఫస్ట్ దశ ఏంటి? పాస్ఫోరిలేషన్. ఫస్ట్ దశ వచ్చి మనకి 10 దశలు ఉంటాయి గ్లైకోలిసిస్లో. ఫస్ట్ వన్ వచ్చి మనకి పాస్ఫోరిలేషన్. సెకండ్ వన్ వచ్చి ఐసోమరీకరణం. థర్డ్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్. ఫోర్త్ వన్ వచ్చి విదలనం. ఫిఫ్త్ వన్ వచ్చి ఐసోమరీకరణం. అది సెవెంత్ వన్ వచ్చి మనకి డీపాస్ఫోరిలేషన్. ఎయిత్ వన్ వచ్చి అణ్వంతస్థ వివర్తన. నైన్త్ వన్ వచ్చి నిర్జలీకరణ. టెన్త్ వన్ వచ్చి డీపాస్ఫోరిలేషన్.
రకాల వలయాలు జరిగే గ్లైకాలసిస్, క్రెబ్స్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి గ్లైకాలసిస్. గ్లైకాలసిస్లో ప్రథమ అదస్థ పదార్థం ఏంటి అంటే మనకి గ్లూకోజు. సెకండ్ వన్ వచ్చి మనకి అంచె పదార్థాలు ఏంటంటే పైరువిక్ ఆమ్లం అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే గ్లైకాలసిస్ అంటారు. ఈ గ్లైకాలసిస్ అనేది మనకి 10 స్టేజెస్లో జరుగుతుంది, 10 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్, సెకండ్ వన్ వచ్చి ఐసోమరీకరణం, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్, ఫోర్త్ వన్ వచ్చి మనకి విదరణం, సిక్స్త్ వన్ వచ్చి ఐసోమరీకరణం, ఫిఫ్త్ వన్ వచ్చి ఐసోమరీకరణం, సిక్స్త్ వన్ వచ్చి ఆక్సీకరణం, సెవెంత్ వన్ వచ్చి మనకి డిఫాస్ఫోరిలేషన్, ఎయిత్ వన్ వచ్చి మనకి అణ్వంతస్థ వివర్తనం, నైన్త్ వన్ వచ్చి నిర్జలీకరణం అండ్ 10th వన్ వచ్చి డిఫాస్ఫోరిలేషన్. సో ఇవన్నీ కూడా మనకి గ్లైకాలసిస్లో కనిపించే దశలు అన్నమాట. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే గ్లూకోజ్ అనేది ఏటీపీని వినియోగించుకుని ఎక్సోకైనేస్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది. సో ఈ విధానంలో మనకి ఎక్సోకైనేజ్ అనేది ఎంజైమ్ కింద పనిచేస్తుంది. సో ఈ చర్యని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అని అంటారు. సో నెక్స్ట్ అనేది దీన్నే మనం ఈక్వేషన్ రూపంలో తీసుకున్నప్పుడు గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ నెక్స్ట్ హెక్సోకైనేస్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. సో ఇలా మార్పు చెందినప్పుడు మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ రియాక్షన్ ఏమంటారు అంటే గ్లూకోజ్ అనేది ఏటీపీ అణువుని వినియోగించుకుని మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 6 గ్లూకోజ్ అణువులు అనేవి ఏర్పడతాయి. ప్లస్ మనకు ఒక ఏడీపీ అణువు అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఒక గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఒక ఏడీపీ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అంటారు. సెకండ్ వన్ వచ్చి మనకి ఐసోమరీకరణం. అంటే మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఉంది కదా, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఎటువంటి శక్తిని ఇక్కడ ఉపయోగించుకోదు. సో అంటే ఏటీపీని ఏడీపీ అనేది మనకి ఏమి యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఏ విధంగా మార్పు చెందుతుందంట ఫాస్ఫో హెక్సోస్ ఐసోమరేజ్. ఫాస్ఫోస్ హెక్సోస్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది అన్నమాట. సో ఈ చర్యను ఏమంటారంటే ఐసోమరీకరణం అని అంటారు. సో మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఎటువంటి శక్తిని వినియోగించుకోకుండా ఫాస్ఫో హెక్సోస్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఐసోమరీకరణం అని అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ఫాస్ఫోరిలేషన్. సో మనకి సెకండ్ వన్లో ఏర్పడిన ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏటీపీని వినియోగించుకుని ఏ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫో ఫ్రక్టోకైనేస్ సమక్షంలో ఫాస్ఫో ఫ్రక్టో కైనేస్ ఫాస్ఫోస్ ఫ్రక్టోజ్ కైనేస్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. 1,6 బిస్ ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. సో మనకి చర్యలో ఏర్పడే ఎలిమెంట్ మూలకం ఏంటి?
సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మనకి సెకండ్ ఐసోమరీకరణంలో ఏర్పడిన బై ప్రోడక్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏటీపీ అణువుని వినియోగించుకుని మనకి ఫాస్ఫోఫ్రక్టోకైనేస్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ కింద మనకి ఏర్పడుతుంది. సో ఇది ఏర్పడినప్పుడు మనకి ఏటీపీని వినియోగించుకుంది కాబట్టి మనకి రిలీజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ఏడిపి అనేది మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి విదలనం. సో మనకి థర్డ్ వన్ లో ఏర్పడిన ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది ఫస్ట్ ప్రథమ మూలకం కింద ఉంటుంది. ఇందులో ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ సమక్షంలో ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో దీనితో పాటు మనకి NADPH అనేది కూడా NADHAP. సో మనకి ఎక్సెస్ DHAP అనే ఎలిమెంట్ కూడా అణువు కూడా మనకి ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. దీంట్లో మనకి DHAP అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే విదలనం అంటారు. సో విదలనం అంటే ఇది రెండు కింద ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్సెస్ మనకి DPH అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఐసోమరీకరణం దశ 4 ఫిఫ్త్ వన్ మనకి ఐసోమరీకరణం అనేది ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. DHAP ఏంటంటే ఐసోమరీకరణం. సో ఐసోమరీకరణంలో మనకి DHAP అనేది ట్రయోస్ ఫాస్ఫేట్ సమక్షంలో ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్యను ఏమంటారు అంటే ఐసోమరీకరణం అని అంటారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ వచ్చి ఆక్సీకరణం. సో ఆక్సీకరణంలో మనకి ఎలాంటి చర్య జరుగుతుంది అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి ఆక్సీకరణంలో మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది H2PO4 ని
వినియోగించుకుని మనకి ఎన్ఏడిని కూడా ఎడినోసిన్ నైట్రోజన్ డైపాస్పేట్ అనమాట. సో ఈ పాస్పేట్ని వినియోగించుకుని మనకి గ్లిజరాల్డిహైడ్ 3-పాస్పేట్ అనేది డిహైడ్రోజనేస్ చెంది మనకి 1,3-బిస్-పాస్పేట్ ప్లస్ NAD అనేది రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ H+ ఒక హైడ్రోజన్ అణువు కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్రియని ఏమంటారంటే ఆక్సీకరణం అని అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి డిపాస్ఫోరిలేషన్. సో డిపాస్ఫోరిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే 1,3-బిస్-పాస్పేట్ అనేది 1,3-బిస్-ఫాస్ఫో యాసిడ్ అనేది ADPని ఉపయోగించుకుని ఒక పాస్పేట్ అణువుని గ్రహించి ఫాస్ఫోగ్లిజరోకైనేస్ అనే ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కింద మనకి రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మనకి ATP అణువు అనేది ఒకటి మనకి రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ యాక్టివిటీని ఏమంటారంటే ఈ చర్యని డిపాస్ఫోరిలేషన్ అని అంటారు. సో మనకి 1,3-బిస్-ఫాస్ఫేట్ అనేది ADPని వినియోగించుకుని ఒక ఫాస్ఫేట్ అణువుని రిలీజ్ చేస్తూ మనకి ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని మనకి రిలీజ్ చేస్తుంది. ప్లస్ ATP అనేది కూడా మనకి యాక్సెస్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి అణ్వంతస్థ వివర్తన. సో అణ్వంతస్థ వివర్తన అంటే ఏంటంటే మనకి బై ప్రోడక్ట్ ఏర్పడింది కదా 7th వాళ్ళు 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఫాస్ఫోగ్లిజరోమ్యూటేస్ సమక్షంలో సమక్షంలో 2-PZA కింద మారుతుంది. 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కింద అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఫాస్ఫోగ్లిజరోమ్యూటేస్ ఎంజైమ్ సమక్షంలో ఒక అణువును కోల్పోయి మనకి 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్యను ఏమంటారంటే అణ్వంతస్థ వివర్తన అని అంటారు. సో నెక్స్ట్ వచ్చి మనకి నిర్జలీకరణం అనేది మనకి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 2-PZA 2 PZA అణువులు ఇనోలేస్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంని రిలీజ్ చేస్తుంది. దీంట్లో మనకి H2O అనేది రిలీజ్ అవుతుంది. పైరువిక్ ఆమ్లం ప్లస్ AD. సో నిర్జలీకరణం అంటే ఏంటంటే 2-PZA అణువులు 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్ల అణువులు అనేవి మనకి ఇనోలేస్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం కింద రూపాంతరం చెందుతాయి. సో ఇలా రూపాంతరం చెందినప్పుడు మనకి H2O వాటర్ అనేది ఒక అణువు వాటర్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనితో పాటుగా మనకి నెక్స్ట్ ఏంటంటే డిపాస్ఫోరిలేషన్. 10th వన్ వచ్చి మనకి డిపాస్ఫోరిలేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి 9th వన్లో ఏర్పడిన PEP ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం అనేది ఒక ADPని వినియోగించుకుని మనకి పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి
పైరువిక్ ఎంజైమ్ సమక్షంలో మనకి పైరువిక్ ఆమ్లం కింద రూపాంతరం చెందుతుంది. పిఏ అంటే పైరువిక్ ఆమ్లం. సో ప్లస్ ఈ చర్యలో మనకి ఏటీపీ అనేది ఒక అణు ఏటీపీ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అంతటిని కూడా ఏమంటారంటే బై ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకోజ్, ఎండింగ్ ప్రోడక్ట్ ఏంటంటే పైరువిక్ ఆమ్లం. సో ఈ రెండింటి మధ్య మనకి చర్య అనేది జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అంతటిని కలిపి ఏమంటారంటే గ్లైకోలిసిస్. ఇది కణంలోని కణ ద్రవ్యంలో గ్లైకోలిసిస్లో జరిగే సైకిల్ వలయంలో జరిగే రసాయనిక చర్యలు అనమాట. ఈ 10 దశలు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ గ్లైకోలిసిస్ క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్ మనకి 8 మార్క్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో వారాలుగా మనకి మొక్కల శ్వాసక్రియలో 2లు 4లు వచ్చే అవకాశం మనకి ఉండదు. సో ఓన్లీ ఎస్ఏలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఎస్ఏలు ఏంటంటే గ్లైకోలిసిస్ అండ్ క్రెబ్స్ వలయాలు. సో ఈ గ్లైకోలిసిస్ గురించి టుడే క్లాస్లో తెలుసుకుంటున్నాం కదా. టుమారో క్లాస్లో మనం క్రెబ్స్ వలయం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఈ గ్లైకోలిసిస్లో మనకి 10 దశలు అనేవి ఉంటాయి. స్టార్టింగ్ ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకోజ్, ఎండింగ్ ప్రోడక్ట్ వచ్చి పైరువిక్ ఆమ్లం. సో ఓవరాల్ స్ట్రక్చర్ అంతటిని కలిపి ఏమంటారంటే గ్లైకోలిసిస్ అని అంటారు. సో ఇది మనకి ప్లాంట్ సెల్లో అంటే ప్లాంట్లోని ప్రతి టిష్యూలో కూడా మనకి సెల్స్ ఉంటాయి కదా. సెల్ లోపల మనకి కణ ద్రవ్యం అనే మెటీరియల్ ఉంటుంది. సో ఆ మెటీరియల్లో మనకి ఈ గ్లైకోలిసిస్ అనే యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మాత్రం మనకి మొక్కల యొక్క పెరుగుదల అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి గ్లైకోలిసిస్లో వచ్చే దశలు. థ్యాంక్ యూ ఆల్. గ్లైకోలిసిస్లోని 10 దశల్లో కూడా 6 దశలు అనేవి ఏంటంటే శక్తిని అవసరమగు దశలు అంటారు అన్నమాట. శక్తిని వినియోగించుకుంటాయి, శక్తిని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇది శక్తిని అవసరమగు దశలు అంటారు. ఇందులో మనకి ఏటీపీని ఉపయోగించుకుని ఏడీపీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చిన 7, 8, 9, 10 అనేవి ఏంటంటే శక్తిని విడుదల చేసే దశలు. శక్తిని విడుదల చేస్తాయి. సో వీటిని ఏమంటారు అంటే శక్తిని విడుదల చేసే దశలు అంటారు. 7, 8, 9, 10 డిఫాస్ఫోరిలేషన్, అనంతర వివర్తన, నిర్జలీకరణ, డిఫాస్ఫోరిలేషన్. సో ఇవి ఏంటంటే శక్తిని మనకి ఫస్ట్ 6 కూడా శక్తిని వినియోగించుకుంటే నెక్స్ట్ 4 కూడా మనకి శక్తిని విడుదల చేస్తాయి. సో ఫస్ట్ 6లో మనకి ఏడీపీని ఉపయోగించుకుని ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. ఏటీపీని ఉపయోగించుకుని ఏడీపీ అనేది రిలీజ్ అవుతుంది. సెకండ్ 6, 7, 8, 9లో మనకి శక్తి ఫస్ట్ దాంట్లో శక్తి యూజ్ చేసుకుంటే సెకండ్ వన్ శక్తిని విడుదల చేస్తాయి. శక్తి యూజ్ చేసుకునే వాటిలో మనకి ఏటీపీని ఉపయోగించుకుని ఏడీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏడీపీని ఉపయోగించుకుని ఏటీపీ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ గ్లైకోలిసిస్ రసాయనిక చర్యలు. సో ఈ
ఈ యాక్టివిటీని అంతటిని కలిపి గ్లైకోలిసిస్ అంటారు. ఇది కూడా గ్లైకోలిసిస్ వలయంలో జరిగే రసాయన చర్యలు.